హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వ్లాగ్ అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. యాక్చువల్గా మేలో వెళ్ళాలి సమ్మర్ హాలిడేస్కి. కొంచెం ఒక రిలేటివ్స్ ఫంక్షన్ ఉండి కొంచెం ముందుగానే వెళ్తున్నాం అనమాట. ఇంకా తెలిసిందే కదా, పిల్లలతో మొత్తం లగేజ్ అంతా మనం ప్రాపర్గా అరేంజ్ చేసుకోవాలి. ఏది చిన్నది మిస్ అయినా మళ్ళీ ట్రబుల్ అవుతుంది కదా. సో ఇంకా మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాను. తర్వాత ట్రైన్లో పిల్లలకి స్నాక్స్ ప్యాక్ చేస్తున్నాను. ఇక్కడైతే ఫస్ట్ గ్రేప్స్ని కొంచెం సాల్ట్ వాటర్లో సోక్ చేసేసుకున్నాను. ఒక 30 minutes వరకు అలా వదిలేసాను వాటర్లో. తర్వాత కొన్ని పిస్తా పెట్టాను, అలానే ఒక 2 waffles పెట్టాను. ఇన్ కేస్ ఎవరైనా ఏదైనా ఇస్తే వాళ్ళు తినకుండా అలా సేఫ్ సైడ్కి పెట్టుకుంటాను. మ్యాక్సిమం ఇవ్వను అలాంటివి, కానీ ఎవరైనా బిస్కెట్స్ అవి ఇస్తే పిల్లలు అట్రాక్ట్ అవుతారు, అది కామనే. సో ఇలాంటివి మనం ప్యాక్ చేసుకోవడం వల్ల వాళ్ళు అలా ఆఫర్ చేసినప్పుడు మన దగ్గర ఉన్నాయని చెప్పి మనం ఇచ్చామనుకోండి, వాళ్ళకి తీసుకోవడం అంత అలవాటు అవ్వకుండా ఉంటుంది. ఇవన్నీ చిన్న చిన్న ట్రిక్స్ అనమాట. బయట నుంచి అలా తీసుకోకుండా అండ్ ట్రైన్లో వచ్చినవి అన్నీ వాళ్ళు కొనకుండా ఇవన్నీ నేను పెట్టుకుంటూ ఉంటాను. ఇంకా ఫాస్ట్గా అన్ని పనులు చేసుకొని పిల్లల్ని రెడీ చేసి అన్నీ ప్యాక్ చేసుకొని ఫాస్ట్గా అయితే మేము స్టేషన్కి వెళ్ళిపోయాము. ఆ రోజు కొంచెం క్లైమేట్ కూడా మరీ అంత ఎండగా లేదు, కొంచెం సెటిల్డ్గానే ఉంది. సో మాకు జర్నీలో అంత ఇబ్బంది ఏం అవ్వలేదు. పిల్లలతో మనం సమ్మర్లో ట్రావెల్ చేయాలంటే చాలా కష్టము. చూస్తున్నారు కదా వీడియోలో, కొంచెం సెటిల్డ్గానే ఉంది, మరీ ఎండగా ఏం లేదు. సో ఇంకా అలా అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ గ్రేప్స్ పెట్టానని చెప్పాను కదండి. మీ బాబు లేదంటే మీ పాప కొంచెం 3 years అబోవ్ ఉంటే వాళ్ళంతటా వాళ్ళు తినేస్తూ ఉంటారు. కానీ 1 year ప్లస్ ఉన్న బేబీస్కి అయితే మనం చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఏ ఫ్రూట్ ఇచ్చినా సరే వాళ్ళు ఎలా తింటున్నారు ఏంటి అన్నీ మనం చూసుకోవాలి. ఎప్పుడు వాళ్ళు తినే ఫుడ్సే మనం వాళ్ళకి ఆఫర్ చేయాలి. మనం ట్రైన్లో లేదంటే ఎక్కడైనా ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళకి కొత్త ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తే మేబీ వాళ్ళకి ఏదైనా చోకింగ్ కానీ గొంతులు వెరుక్కుపోతూ ఉంటున్నాయి కదా ఈ మధ్యన పిల్లల్లో చాలా చూస్తున్నాము, మీరు చూసే ఉంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా మీరు ఎప్పుడు ఇచ్చే ఫుడ్డే ఇవ్వండి. ఇలా గ్రేప్స్ ఏంటంటే మనకి ఖచ్చితంగా చోకింగ్ అవుతుంది, గొంతులు ఇరుక్కుపోయి. సో మా పాపకి ఏంటంటే నేను గ్రేప్స్ అలా ఇస్తూ ఉంటాను, పక్కనే కూర్చొని తింటున్నప్పుడు చూస్తూ ఉంటాను. తను చిన్న చిన్న ముక్కలు తీసుకొని తింటూ ఉంటుంది. సో నేనైతే టెన్షన్ లేకుండా ఇచ్చేస్తూ ఉంటాను. మీరు కూడా అలా చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేస్తూ ఉండండి. జర్నీ చేస్తున్నప్పుడు అంతా ఎండ అయితే లేదు, కానీ రాజమండ్రిలో దిగినప్పటి నుంచి ఇంకా ఫుల్ ఎండ వచ్చేసింది. ఇంకా షూట్ చేయడానికి అవ్వలేదు నాకు పిల్లలతో. ఇంకా నెక్స్ట్ డే అయితే నా బర్త్డే అనమాట. సో మళ్ళీ ఈవినింగ్ నుంచి వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను. యాక్చువల్లీ అమ్మ వాళ్ళే నా బర్త్డేకి వస్తాను అని చెప్పారు మా ఇంటికి. ఇంకా చెప్పాను కదా ఆల్రెడీ చిన్న ఫంక్షన్ ఉంది, మేము ఎలానో అటెండ్ అవ్వాలి. సో ఇంకా మొత్తం వచ్చేసామన్నమాట, సమ్మర్ హాలిడేస్కి ఉందామని చెప్పి. ఇంకా ఇక్కడైతే సెలబ్రేట్ చేసుకుంటున్నాను ఫ్యామిలీతో. చాలా ఇయర్స్ అయిపోయింది మా ఫ్యామిలీతో కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం. ఆల్మోస్ట్ 6 years అయిపోయింది అనుకుంటా. అంటే వస్తారు నా బర్త్డేకి, కానీ నేను మా ఇంట్లో ఉండి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అయితే 6 years తర్వాత మళ్ళీ ఇదే. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. పెళ్ళి అయ్యాక మనం చాలా మిస్ అవుతూ ఉంటాము మన ఫ్యామిలీని, కానీ అక్కడ కొంచెం పిల్లలతో ప్రాబ్లం ఉంటుంది. ఇంకా ఉంటాయి కదా చిన్న చిన్నవి, ప్రతి ఫ్యామిలీస్లోనే ఉంటాయి. పనులు కానీ కొంచెం షెడ్యూల్ చేసుకోవడం కానీ అటు ఇటు అన్నీ ఉంటాయి కదా. సో దానివల్ల అయితే రావడానికి అవ్వదు నాకు. అమ్మాళ్ళు అయితే ఎప్పుడు రమ్మనే చెప్తూ ఉంటారు, కానీ ఇంకా అలా అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఈసారి ఏంటంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇలా మా ఫ్యామిలీ అందరితో చేసుకోవడం వల్ల. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మా హస్బెండ్ రాలేకపోయారు ఆ రోజు, ఏదో వర్క్ ఉందని చెప్పి రిటర్న్ వెళ్ళిపోయారు అనమాట. సో అదొక్కటే నాకు కొంచెం బాధగా అనిపించింది. ఓవరాల్గా అయితే నేను మాత్రం చాలా ఎంజాయ్ చేశాను. అండ్ తర్వాత అయితే ఈటెన్ ప్లేకి మేము వెళ్ళిపోయాము. అక్కడైతే కిడ్స్ జోన్లో కొంచెంసేపు పిల్లలు శుభ్రంగా ఆడేసుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి కొంచెం ఎంగేజ్ ఉండాలి ఖచ్చితంగా, వాళ్ళకంటూ ఒక సపరేట్ స్పేస్ ఉండాలి. ఇప్పుడు నేను పిల్లల్ని ఇంత జాగ్రత్తగా చూసుకోవడం లేదంటే వాళ్ళకి టైం ఇవ్వడం ఇదంతా కూడా నాకు మా అమ్మ దగ్గర నుంచే వచ్చింది. ప్రతిదీ మా అమ్మ అలా చెప్పడం వల్ల ఓకే ఇలా చేసుకోవాలి అని చెప్పి నాకు కూడా ఒక ఐడియా వస్తుంది, ఇలా చేసుకోవాలా ఓకే అని చెప్పి. సో మనకి పేరెంట్స్ ఎప్పుడు మనల్ని ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు, ఇలా చేసుకో అలా చేసుకో అని. వాళ్ళు చెప్పింది మనం చేస్తూ ఉంటే మనం లైఫ్లో ఎప్పుడు ఒక స్టేజ్లోనే ఉంటాము. అందరూ అంటారు మీరు పిల్లల్ని బాగా చూసుకుంటారు, అన్నీ బాగా చేస్తారు అని చెప్పి. దాని అంతటికీ రీజన్ మా అమ్మే.
మా అమ్మే చెప్తుంది ఈ ఫుడ్ పెట్టు, ఇలా చేయి, అలా చేయి అని చెప్పి. అందరికీ నేనే కనిపిస్తాను నేను చేస్తున్నాను కాబట్టి. కానీ దాని వెనకాల అమ్మ, హస్బెండ్ వీళ్ళందరూ నాకెప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. నేనైతే చాలా బ్లెస్డ్‌గా ఫీల్ అవుతాను ఈ విషయంలో మాత్రం. అమ్మ అమ్మ ఓకే. ఎప్పుడు కాన్స్టెంట్‌గా మనకి లవ్ ఇస్తూనే ఉంటుంది. కానీ వన్స్ మనకి మ్యారేజ్ అయ్యాక మన పార్ట్నర్ సపోర్ట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. నాకు మా హస్బెండ్ అంత సపోర్ట్ చేస్తారు కాబట్టే నేను ఇలా మొత్తం అన్నీ చేసుకోగలుగుతాను. అండ్ నా ఫ్యామిలీ కూడా నేను ఏది చేసినా ఇది వద్దు, ఇది వద్దు అని ఎప్పుడు చెప్పలేదు. అందరూ నన్ను సపోర్ట్ చేస్తూనే ఉంటారు. నాతో చాలామంది షేర్ చేసుకుంటారు కదా, మీరు బాగా చూసుకుంటారు అని చెప్పి. సో అందుకే ఇదంతా మీతో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ పిల్లలు కొంచెం ఆడుకున్నాక అయితే మేము ఫుడ్ తినడానికైతే వచ్చేసాము. యాక్చువల్‌గా ముందు కేక్ కటింగ్ చేద్దామని అనుకున్నాము. కానీ పిల్లలకి ఆకలేసేస్తుంది కదా! సో ఇంకా ఫస్ట్ అయితే ఫుడ్ తినేసామన్నమాట. ఫుడ్ ఆర్డర్ ఇచ్చే గ్యాప్‌లో మా తమ్ముడికి ఈ గేమ్ కనిపించింది. అసలు నిజంగా భలే ఉంది. నేనైతే ఈ గేమ్ మిస్టర్ బీన్‌లో చూశాను ఒకసారి. అప్పుడు భలే నవ్వుకునేదాన్ని. ఎక్కువ నేను ఆ ఎపిసోడ్స్ అవి చూస్తూ ఉంటాను. తర్వాత తమ్ముడు చూపించాక నేను కూడా చూసానమాట. ఆడదామని చెప్పి మేము కూడా వెళ్ళాము. అక్కడ వాళ్ళైతే చాలా ఈజీగా ఆడేస్తున్నారు. అంటే వాళ్ళకి అలవాటు అవుతూ ఉంటుంది కదా! సో వాళ్ళైతే చాలా ఈజీగా ఆడేస్తున్నారు. తర్వాత నేనైతే ట్రై చేశాను. నేను ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ అయితే ఆడాను. 4 టైమ్స్ కూడా సెకండ్ లెవెల్‌ని క్రాస్ చేయలేకపోయాను. ఫస్ట్ లెవెల్‌లోనే అవుట్ అయిపోయేదాన్ని. మీరు చూస్తే అక్కడ ఒక బాల్ ఉంది కదా, అది క్రాస్ చేస్తే సెకండ్ లెవెల్ క్రాస్ చేసినట్టమాట. సో నేను ఫస్ట్ లెవెల్‌లోనే అవుట్ అయిపోయేదాన్ని. ఫుడ్ కంప్లీట్ చేసేసాక మా తమ్ముడు కూడా ఆడాడు ఇక్కడ. యాక్చువల్‌గా అది మనకి షివరింగ్ వచ్చేస్తుంది. అంత అలా పట్టుకొని మనం టచ్ అవ్వకుండా వెళ్ళాలి అంటే ఫస్ట్ అటెంప్ట్‌లో అయితే అస్సలు అవ్వలేదు. అండ్ మా ఫాదర్ కూడా ట్రై చేశారు. అండ్ నెక్స్ట్ అయితే కేక్ కటింగ్ కోసం కేక్ తీసుకోవడానికి అయితే వచ్చాము. ఇది పింక్ కేఫ్ అండి. ఎక్కువ ఇక్కడే కేక్ బర్త్‌డే సెలబ్రేషన్స్ అది చేస్తూ ఉంటారు. కేక్ కటింగ్ ఇదంతా. మేమేంటంటే ఇంకా లోపలే చేసేసాము. యాక్చువల్లీ స్టాఫ్ అందరూ మా పిల్లలతో, మాతో అందరితో బాగా క్లోజ్ అయిపోయారు. సరే అక్కడ అందరూ ఉన్నారు కదా అని ఇంకా అక్కడైతే కట్ చేసేసాము.
ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ అయితే నేను మింత్రా నుంచి తీసుకున్నాను. ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ నా బర్త్డే అయితే ఇంత హ్యాపీగా నేను సెలబ్రేట్ చేసుకున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరెన్నో వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.